మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నిన్నటి రోజు తంగలపల్లి మండల కేంద్రంలో తంగలపల్లి మండల కాంగ్రెస్ నాయకులు మన సిరిసిల్ల టౌన్లో మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు బొల్లి రామ్మోహన్ గారు, అదేవిధంగా దార సందీప్ గారు వారు మాట్లాడిన మాటలపై తంగలపల్లి మండలంలో కాంగ్రెస్ నాయకులు బ్లాక్ మెయిల్ చేస్తూ వారిని కించపరిచే విధంగా, అదేవిధంగా సిరిసిల్ల అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు మాజీ మంత్రి వర్యులు కేటీఆర్ గారి మీద అవాకులు చెవాకులు మాట్లాడడం జరిగింది. మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వారు ఏదైతే చెప్తా ఉన్నారో కేకే మహేందర్ గారు ఉద్యమకారుడు, వీరుడు, సోదరుని మాట్లాడుతూ ఉన్నారు. మీ కేకే మహేందర్ గారు టికెట్ రానప్పుడు కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకు పోయి, అదేవిధంగా ఆంధ్ర పాలకుల చేతుల్లో వైఎస్ఆర్సీపీలో ఉండడం జరిగింది. మేము గమనించి మర్చిపోయినట్టున్నారు. గుర్తుపెట్టుకోవాలి, మీ నాయకుడు ఉద్యమకారుడు కాదు, కక్ష సాధింపు చర్యలకు పాల్పడే వ్యక్తి. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ సిరిసిల్ల కారణం రాకుండా వేయండి. ఎప్పుడో ఒకసారి వారానికి 2 సార్లు సిరిసిల్లకు వచ్చి ఏదో ఒక ప్రోగ్రాం పెట్టుకుని ఒక ఫోటో దిగి ఒక వార్త రాయించుకొని పోయిన ఒక నీతి మాలిన బుద్ధి తక్కువ నాయకుడు కేకే మహేందర్ గారు. ఇప్పుడు అధికారం వచ్చింది కాబట్టి కేటీఆర్ చేతిలో 4 సార్లు 5 సార్లు ఓడిపోయినా కొంచెం జ్ఞానం లేకుండా అధికారం వచ్చింది కాబట్టి బీఆర్ఎస్ నాయకులపై, అదేవిధంగా కేటీఆర్పై కక్ష సాధింపు చర్యలు చేపట్టాలని ఒక దృఢంగా మైండ్లో ఫిక్స్ చేసుకొని ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అప్పుడు రాణి కేకే మహేందర్ గారు సిరిసిల్లలో ఎమ్మెల్యే కేటీఆర్ ఉన్నప్పుడు కూడా అతను ఏదో పెద్ద పొడిచినట్టు సిరిసిల్లకు ఇష్టం వచ్చినట్టుగా అధికార ప్రోగ్రాంలో, అదేవిధంగా సిరిసిల్లలో ఒక దండుపాలను పెద్ద మనిషిగా వ్యవహారం చేస్తూ ఉన్నాడు. అతను నీకు చాతనైతే కేటీఆర్ గారు ఎంతైతే అభివృద్ధి చేసిరో అని ఒక చారణమంతా చేసి నువ్వు నిరూపించుకో. సిరిసిల్ల ప్రేమ ఉంటే మీరు ఇష్టం వచ్చినట్టు పద్మశాలను తిరుగుతారు, అన్ని వర్గ కులపాలను కించపరుస్తారు, మాట్లాడతారు. అవి మీడియా మీద వచ్చి మాట్లాడితే మళ్ళీ ఎదురుతాడు. బ్లాక్ మెయిలర్ అని మాట్లాడినారు మా తంగలపల్లి మండల కాంగ్రెస్ నాయకులు. బ్లాక్ మెయిలర్ మేము కాదు, ఇంతకుముందు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరి దగ్గర ఎంత డబ్బులు తీసుకున్న మా చిట్టా ఉన్నది. ట్రాక్టర్ యాజమాన్యం దగ్గర మీరు నెల వసూలు చేశారు, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. మరొకసారి మీరు మాట్లాడితే మీడియా ముందు తీసుకొచ్చి ఆధారాలు బట్టబయలు చేస్తామని తెలియపరుచుకుంటా ఉన్నాము. మీరేమైనా అధికారం ఉండాలి, సమన్వయం ఉండాలి, ఒప్పుకున్నారు. మేము చేసిన దానిలో ఎంతో కొంత చేసి ప్రజల మెప్పు పొందాలి, ప్రజలకు న్యాయం చేయాలి, నిరుపేదలకు అండగా ఉండాలి, ఆదుకోవాలి. అది కాకుండా ఇష్టం వచ్చిన రీతిలో ఏం చేశారంటే 9 నెలల రేషన్ షాపులు అమ్ముకున్నారు. 9 నెలల సిరిసిల్లలో నేను మాట్లాడుతూ ఉన్నారు. అర్హులకు ఇచ్చినాడు. ఎక్కడ ఇచ్చిన అర్హులకు? మీరు ఒక నోటిఫికేషన్ చేసి, దొంగ నోటిఫికేషన్ చేసి మీ ఇష్టం వచ్చిన నాయకులకు 3 నుంచి 5 లక్షల తంగలపల్లి మండలంలో, టౌన్లో 6 లక్షలకు మొత్తం దాదాపు 80% బాపతి గారు మీరు రాత్రి ప్రొసీజర్ వచ్చారు. ఎందుకు వచ్చింది? రాత్రి డీలర్షిప్ నియామకాల విషయంలో మీరు మంత్రి పత్రం రాత్రి వంచారు. తెలంగాణ ఎందుకు వంచదు? తెలంగాణ వంచి మేము పోయినాక రాత్రి అధికారి ఫోన్లో పట్టాడు, ఆర్డీఓ ఫోన్లో పట్టాడు, ఎంఆర్ఓలో పట్టాడు. ఏమంటే పైనుంచి అధికారం పైనుంచి మాకు ఇన్స్ట్రక్షన్స్ అని చెప్తా ఉంటారు. ఇలాంటి దొంగ పనులు చేసుకుంటూ మరి మీరు నీతివంతులకు మాట్లాడే సిగ్గుచేడు ఖబర్దారుని హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు కొంతమంది ఈ పార్టీ ఆ పార్టీ తిరిగి ఈ పార్టీలో లాభం లేదు, ఆ పార్టీలో మళ్ళీ పోయి సత్యపూసలుగా మాట్లాడితే కూడా వాడికి లేదు. వాట్సాప్లలో, ఫేస్బుక్లలో మీరు ఏది మాట్లాడితే మీకు తిరగబడతాం. ఇక ముందు ఊరుకున్నాం. ఇందులో ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన 9 నెలలు 8 నెలలు అయింది కదా, కొంచెం అవకాశం ఇవ్వాలనుకున్నాం. హైదరాబాద్లో హైడ్రా విషయంలో ఒక్కొక్కరు ఉసురు పోసుకుంటారు. ఇప్పుడే అంటారు ఇప్పుడు దేశంలో ఎంత అధికారం వచ్చిన తర్వాత 9 నెలలకు ఇంత వ్యతిరేకత పార్టీ ఏ పార్టీకి రాలేదు, మీ పార్టీకి వచ్చింది. అంత దొంగలు. మీ నాయకుడే దొంగ, ఒక బ్లాక్ మెయిలర్, మీ ముఖ్యమంత్రి బ్లాక్ మెయిలర్. దాని కింద ఇక్కడ మహేందర్ రెడ్డి గారు తంగలపల్లి మండల నాయకులు పెద్ద బ్లాక్ మెయిలర్. మీరు చేసిన చిట్టాంతా మా దగ్గర ఉంది. మీరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ పేరుతో భయపడడం లేదు. సబ్జెక్ట్ మీద మాట్లాడాలని ఏమనంటే వ్యక్తిగతంగా పోతారు. వ్యక్తిగతంగా ఏంటంటే ప్రెస్ మీట్ పెట్టిన మాట్లాడినా కానీ ఎన్కేమున్నాయి, వాళ్ళు ఎంబడి పడాలి, ఆ వ్యవస్థ మీరు చేసుకుంటున్నారు. మీరు చూడొచ్చు, ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. పోలీస్ స్టేషన్ దగ్గర కాంగ్రెస్ నాయకులు మీరు మాట్లాడుతున్నారు. ఎందుకంటే మీరు ప్రెస్ మీట్ మీరు మాట్లాడడం తప్పదు. బ్లాక్ మెయిల్ చేసుకుంటూ మీరు దండుపాల లెక్క ఇక తంగలపల్లి మూల మీద కూడా ఒక బ్యాచ్, పోలీస్ స్టేషన్ కూడా ఒక బ్యాచ్. ఎవరు ఎడిపోతుండ్రు, వాళ్ళ దగ్గర ఏం చేయాలి, ఎవరిని బ్లాక్ మెయిల్ చేయాలి, ఎవరు మీరు ఏమున్నాయని తెచ్చి ఇటువంటి కార్యాలయం చేస్తున్న నాయకులు మీరు. మా బీఆర్ఎస్ నాయకులు పోతే ఓరలేని నాయకులు మీరు. ఇలా మీరు వేసేది ఒక్కడు కూడా ప్రజాక్షేత్రంలో గెలవని నాయకులు మీరు. మీ దమ్ము ధైర్యం ఉంటే ఇలా మాట్లాడిన నాయకులు ప్రజాక్షేత్రంలో గెలిచి ప్రజల పక్షాన్ని ఉండాలి. మేము ఎందుకు పోతే పోలీస్ స్టేషన్లకు? ప్రజల పక్షాన్ని ఉండడం, ఒక సర్పంచ్గా మా సభ్యులు పనిచేసిన వాళ్ళం పోవద్దా? మీరు రాసుకునేది పోలీస్ స్టేషన్. ఇట్లా మాట్లాడితే వ్యక్తిగత దాడులు. ఇక మీ వ్యక్తిగత దాడులకు మేము సహించబోము. మీరు చూస్తున్నారు, ప్రజలంతా చీకొడుతున్నారు. మీరు చెప్పిన రైతు భరోసా లేదు. ఇక మీరు ఇచ్చిన హామీలను అదే పెన్షన్ లేదు,
రుణమాఫీ కానీ కాలేదు. మీరు ఇక సత్యపోసలు ఇక్కడ మాట్లాడాలని సిగ్గుచ్చాడు. మహేందర్ రెడ్డి గారు మీకు చెప్తున్నా, మీరే అంత నాటకం ఆడించేది. మరొకసారి మా కేటీఆర్ కించపరిచే విధంగా మాట్లాడితే నిన్ను అసలేసిపెట్ట ఒకటికి 10 మాటలు అంటాం. హెచ్చరిస్తా ఉన్నాం, జాగ్రత్తగా మాట్లాడు. రెచ్చిపోయే మాటలు మాట్లాడదు. కేటీఆర్కు నీకు అసలు పోలికేనా? మీ నాయకులు అంటారు కేటీఆర్ ఎక్కడ, మీరు ఎక్కడ? నక్కకు నాగలు తేడా ఉన్నది. మా కేటీఆర్కి మీ మహేంద్ర అనేది అసలు ఎందుకు పనికిరాడు? మీకు ఆ సమాజం అంటుంది. మీ కాంగ్రెస్ నాయకులు మీరు మీ 2-3 వ్యవహారం చూసి తిట్టుకుంటూ ఉన్నారు. డబ్బు జమ చేసే విషయం చెప్పింది కాంగ్రెస్ నాయకులే. మీడియా ముఖంగా వచ్చి గమనించలేరా? మళ్ళీ వచ్చి మీ సత్యపోసలు లెక్క ఇది చేయలేదు అది చేయలేదు రామ్మోహన్ గారిని మాట్లాడుతూ ఉన్నారు. అతను ఏమన్నాడు? ఆయన ప్రజాస్వామ్యం మాట్లాడక లేదా? వ్యక్తిగత దాడులక మీరు చక్కగా చేసిరా? మీరు జైల్లో పోయిన పాత రోజులు గుర్తు తీసుకొని మీరు కబ్జా చేసిన రోజులు లేవా? అవి కూడా మా ఆధారాలు ఉన్నాయి. మరొకసారి వ్యక్తిగత దాడులు పోతే మేము కూడా మా గౌరవనీయులు కేటీఆర్ని మరొకసారి విమర్శించే స్థాయి మీద కాదు. మీ మహేందర్ రెడ్డి గారిని మీరు అసలే కాదు అని హెచ్చరిస్తా ఉన్నాం. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులు. నిన్న మొన్న మా రామన్న కోసం మాట్లాడుతున్న కొందరు వ్యక్తులకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి చెప్తున్నాం, ఏం చేసినా మీరు రాజకీయం చేయండి తప్ప వ్యక్తిగతంగా ఎలాంటిది చేద్దామనుకున్నా ఆధారాలతో సహా ముందుకు రండి. లేదంటే ఇట్లాంటి అవాకులు చెవాకులు పెంచితే మాకు ఏం కాదు. ఆయన వెంబడ రామదండు ఉంది. రామదండు గురించి మీకు తెలుసు కదా ఏం జరిగిందో, మళ్ళీ చెప్పుడు అవసరం లేదు. ఏం అనుకున్నా ఆధారాలతో రండి, మేమందరం రెడీ ఉంటాం. లేదంటే తగిన గుణపాఠం కంపల్సరీ చెప్తాం.